ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్. మన సబ్స్క్రైబర్ ఫ్యామిలీకి మరియు ఎస్ఎస్సి జీడీ అప్లై చేసిన అభ్యర్థులందరికీ కూడా మరియు మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఉగాది శుభాకాంక్షలు. రీసెంట్ టైం ట్రెండ్ కట్ ఆఫ్ ఇంకేం లేదు. అంటే మనం ఎస్ఎస్సి జీడీ అని చెప్పి టైటిల్లో ఏ ఒక్క వీడియో పెట్టినా కానీ మన తమ్ముళ్ళు కామెంట్ ఏంటి అని అంటే, సార్ నాకు 64 అని మార్క్స్ వచ్చినాయి, ఎనీ ఛాన్స్ టు గెట్ జాబ్, లేకపోతే నాకు 55 వచ్చినాయి, నేను దేనికైనా ఎలిజిబుల్ అవుతానా, నేను 35 వచ్చినాయి దేనికైనా ఎలిజిబుల్ అవుతానా, నాకు 70 వచ్చినాయి నేను దేనికైనా ఎలిజిబుల్ అవుతానా అని మెసేజ్లు పెడతా ఉన్నారు. వీళ్ళందరూ కూడా మెసేజ్ పెట్టడం తప్పంటలేను, అంటే వాళ్ళకు ఉన్నటువంటి భయం కావచ్చు, లేకపోతే క్యూరియాసిటీ కావచ్చు, టెన్షన్ కావచ్చు, ఏదైనా కారణం అయి ఉండొచ్చు. కానీ ఈ కట్ ఆఫ్ గురించి అడగడం, మన టైం వేస్ట్ చేసుకోవడం కన్నా ప్రాసెస్ని ఫాలో చేయడం ముఖ్యమని చెప్పి నేను చాలాసార్లు చెప్పిన, మళ్ళా చెప్తున్నా. అంటే మన ఒక్క ఛానల్లోనే కాదు, అంటే నేను కొన్ని ఛానల్ విజిట్ చేసిన. ఎందుకు చూస్తున్నారని అంటే, నేను చెప్పిన కదా రికమెండెడ్ వీడియోస్లో వస్తున్నాయి. మనం ఛానల్ అంటే యూట్యూబ్ ఓపెన్ చేయగానే రికమెండెడ్ వీడియోస్లో వస్తున్నాయి. నేను వాటిని చూస్తున్న ప్రతి ఒక్క దాంట్లో కూడా కట్ ఆఫ్ అంటే మార్క్స్ని మెన్షన్ చేసి, కేటగిరీని మెన్షన్ చేసి నాకు జాబ్ వస్తుందా అని మాత్రం అడుగుతున్నారు. వీళ్ళంతా ఎవరంటే బిలో 100 అన్నమాట. అబోవ్ 100 ఉన్న వాళ్ళందరూ కామ్గా కూర్చొని ఉన్నారు. అంటే వాళ్ళకు కన్ఫర్మ్ ఉందన్నమాట, నాది షార్ట్ లిస్ట్లో నేమ్ వస్తుంది, నేను పీఈటీ పిహెచ్డీకి కంపల్సరీ వెళ్తానని వాళ్ళు నిమ్మలంగా కూర్చున్నారు. ఇక మన వాళ్ళకి బాధ ఎవరికి వచ్చిందంటే 60 నుంచి 60 అని కాదు, 35 వచ్చిన వాళ్ళు, 40 వచ్చిన వాళ్ళు, 45 వచ్చిన వాళ్ళు కూడా పెడుతున్నారు. ఎక్కడ ఛాన్స్ దొరుకుద్దేమో అంటే వాళ్ళని తప్పటట్లే, వాళ్ళకు నాకంటే ఈ మార్క్స్తో కూడా నేను కొట్టొచ్చేమో, ఎవరైనా ఒకరు నాకు ఫేవర్గా చెప్తారేమో. అంటే ఇప్పుడు నంబర్ ఆఫ్ ఛానల్స్ ఉన్నాయి, ఆ ఛానల్స్లోకి విజిట్ చేసి వెళ్ళి అడిగితే ఎవరన్నా నాకు ఫేవర్గా చెప్తారేమో అనే హోప్ తోటి వాళ్ళు పెడుతున్నారు. వాళ్ళని తప్పనట్లేదు భయ్యా, మీకు ఉండాల్సిందే. కానీ అది పెట్టి టైం వేస్ట్ చేసుకోవడం కన్నా మీరు ఇంకో ప్రాసెస్లో ఉండడం బెటర్ అనిపిస్తుంది నాకు. అంటే ప్రాసెస్ ఏంటంటే ఫర్దర్ ప్రాసెస్ మీరు రన్నింగ్ చేయడము. ఒకవేళ ఏదైనా ఒక వింత జరిగి షార్ట్ లిస్ట్లో మీ నేమ్ వచ్చి మీరు ఈవెంట్స్కి వెళ్ళి మీకు జాబ్ వస్తే, అంటే తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళకి గురించి మాట్లాడుతున్నాను, వెళ్ళండి గుడ్. మీరు ఈవెంట్స్ అయితే ప్రాక్టీస్ చేయండి కదా. వచ్చేది సమ్మరు, నేను మళ్ళీ చెప్తానా వచ్చేది సమ్మరు. ఆ ఈవెంట్లో చాలామంది ఫిల్టర్ అవుతారు, సమ్మర్లో రన్ చేయడం ప్రాబ్లం అవుతుంది. ఒకవేళ నిన్నటి లిస్టు అనుసారంగా, నిన్నటి ఒకటి నోటీసు అనుసారంగా సిబిఐ ఎగ్జామ్స్ అయితే కొన్ని అయితే ఢిల్లీ పోలీస్ అండ్ సిఏపిఎఫ్, సిపిఓ ఇవి పోస్ట్పోన్ అయిన విధంగా, అంటే రీషెడ్యూల్ అయిన విధంగా వీటిని కూడా ఈవెంట్స్ని చేస్తే, ఒకవేళ జూన్లో అవుతే కొంచెం టెంపరేచర్ అనేది స్టేబుల్లో అవుతుంది కావచ్చు. మేబీ నేను అంటే పాసిబిలిటీని మాట్లాడుతున్నా. ఒకవేళ కాకపోతే మేలో కానీ ఈవెంట్స్ కండక్ట్ చేస్తే కొంచెం ట్రబుల్ అవుతుంది భయ్యా. అందరికీ కూడా, లేడీస్ అండ్ జెంట్స్కి నేను చెప్పేది అదే. ఈవెంట్స్ ప్రాక్టీస్ చేయండి, అంటే మార్నింగ్ ఈవినింగ్ చేయండి. ఒక్కసారిగా రన్ చేస్తే బాడీ అనేది అలవాటు చేసుకోదు కావచ్చు. మీరు మెల్లమెల్ల రన్ చేయండి, ఇప్పటి నుంచి కాదు, నేను స్టార్టింగ్ నోటిఫికేషన్ అప్పటి నుంచే రన్నింగ్ చేయండి అనే చెప్తున్నా. అయితే కొంతమంది నొప్పులు అంటున్నారు కదా, నొప్పులు ఎందుకు అంటున్నారు? మీరు బాడీ కూల్ ఉన్నప్పుడు రన్నింగ్ అంటే ఉండి నిలబడి ఒకేసారి రన్నింగ్ మీరు స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి బాడీ పెయిన్స్ వస్తున్నాయి, మజిల్ పెయిన్స్ కావచ్చు, మిగతా షిన్ బోన్ పెయినే కావచ్చు. బోన్ పెయిన్ అంటే కంపల్సరీ వస్తుంది, కానీ మజిల్స్ అనేటి నొప్పులు ఎందుకు వస్తున్నాయి అంటే, మీరు బాడీ కూల్ ఉన్నప్పుడు, అంటే బాడీ స్టేబుల్గా ఉన్నప్పుడు మీరు రన్నింగ్ స్టార్ట్ చేస్తున్నారు. ఫస్ట్ బాడీని వార్మప్ చేయండి, కొంచెం జంపింగ్ అది చేసి చిన్నగా రన్ చేస్తున్నట్టుగా ఇట్లాంటి ఎక్సర్సైజెస్ చేసిన తర్వాత రన్నింగ్ స్టార్ట్ చేయండి భయ్యా. ఒకేసారి స్పీడ్ రన్ స్టార్ట్ చేస్తే నొప్పులు వస్తాయి, ఎవరికైనా నొప్పులు స్టార్ట్ అవుతాయి. తర్వాత ఈ మన యూట్యూబ్ ఛానల్స్, యూట్యూబర్స్ అన్న వాళ్ళందరినీ, ఎవరైతే జాబ్ పర్పస్లో పిల్లల్ని మోటివేట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా మోటివేటర్సే, అంటే టీచర్సే. వాళ్ళందరినీ కూడా ఎవరిని నేను తప్ప అనట్లేదు. కాకపోతే అంటే నా సబ్స్క్రైబర్సే కొంతమంది నాకు వీడియోస్ ఫార్వర్డ్ చేసి, అన్న ఇట్లా మీ ఫోర్స్లో ఫ్యామిలీ ఫెసిలిటీ 0 అంట కదా, అసలు ఉండదంట కదా అని చెప్తున్నారు. అయితే నేను బ్రదర్స్ కొంచెం తెలుసుకొని చెప్తే బాగుంటుంది. అంటే సరే లైవ్లో ఉన్నాం కదా అని చెప్పి
లైవ్లో ఉన్నాం కదా అని చెప్పి మనం ఫ్లోలో మాట్లాడేసి మళ్ళీ అది కాదు. కాకపోతే లాంగ్ డ్యూటీ టఫ్ ఉంటుంది. ఓకే, ఒకవేళ ఏరియాస్లోకి అంటే అవుట్ సైడ్ ఏరియాస్లోకి వెళ్తే పెట్టడం వీలు కాకపోవచ్చు, కానీ అక్కడైనా కూడా ఉన్నాయి. అక్కడ కూడా క్వార్టర్స్ ఉంటాయి. ఎక్కడైతే మీరు అనుకుంటున్నారో టఫెస్ట్ ఏరియాస్ అక్కడ కూడా ఫ్యామిలీ క్వార్టర్స్ ఉంటాయి, పెట్టుకోవచ్చును. అది మనకు పెట్టుకునే తరీకా ఉండాలి కదా. ఎట్లా అనంటే మనకు వర్క్ వచ్చి ఉండాలి, మనం బెటాలియన్లో ఉండగలగాలి. అట్లాంటి టైములలో అట్లా కాకుండా ఏదైనా రీజనబుల్ ప్రాబ్లం ఉంటే పెట్టుకోవచ్చును. అట్లా అని చెప్పి మనం సరే తెలుసుకోకుండా మాట్లాడితే పిల్లలు ఏందవుతుందంటే కొంచెం ఆందోళన చెందుతారు. అబ్బా ఇట్లా అట్లానని. ఒకవేళ వాళ్ళకు బార్డర్ మార్క్స్ వచ్చి వాళ్ళకు ఈ ఫోర్స్లలో కానీ జాబ్ వస్తే వాళ్ళు ఆలోచిస్తారు వెళ్ళాలా వద్దా అని చెప్పి ఆగిపోతారు అన్నమాట. వాళ్ళు ఆగిపోవడం వల్ల లాస్ట్ టైంలో నేను చెప్పినట్టు ఫస్ట్ షురువులో ఒక వీడియో చెప్పిన, వాళ్ళు ఆగిపోవడం వల్ల ఎవరికైతే జాబ్ అత్యంత అవసరం ఉన్నదో వాళ్ళకు జాబ్ రాకుండా పోతుంది. ఓకే, ఇంకొకటి ఒకటే మన కామెంట్స్ ఎవరైతే హీరోస్ ఉన్నారో అంటే అందరినీ తెలియక అడుగుతున్న వాళ్ళని నేను అనట్లేదు. ఒకటే కామెంట్ని ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్లో తిప్పి తిప్పి పెట్టి వాళ్ళకు వచ్చిన కన్ఫర్మేషన్ని క్లారిఫై చేసుకోవడానికి, వాళ్ళకు తెలుసు ఆన్సర్ తెలుసు, దాన్ని క్లారిటీగా తెలుసుకోవడానికి వాడిని టెస్ట్ చేయడానికి పెడుతున్న వాళ్ళందరికీ కూడా కొంచెం మీరు చూసుకోవాలి. ఎప్పటికీ కూడా అక్కడనే ఉంటారు మీరు అట్లాంటి పనులు చేస్తే. ఇక ముందుకు పోయేది లేదు. మీరు అట్లా చేయవద్దు. ఒకవేళ తెలియకపోతే నిజంగానే అడిగితే ఓకే. ఇంకొకటి, ఇక ఇప్పుడు ఎట్లాగో వచ్చింది కదా యూట్యూబ్ అని చెప్పి కటఫ్ల దగ్గరించి పోయి మొత్తం ఉన్నది లేని ఆ డౌట్స్ అనేటివి చూస్తే, అంటే కామెంట్ పెట్టద్దు అంటలేను, తెలియక అడుగుతున్నారు మీరు. ఓకే, మీకు సోర్స్ ఉంది కాబట్టి అడుగుతున్నారు. ఇక రేపటి రోజు ఎట్లా అయిపోయింది అని అంటే కీ వచ్చేదానికి అప్లై చేసేదానికి ఆ బాధ అయింది. ఫోటోలు ఎట్లా పెట్టినాము, సిగ్నేచర్ ఏం పెట్టినాము, ఇది ఇట్లా పెట్టినా, నేను ఫోటో వంకర పెట్టినా, సిగ్నేచర్ సీదా పెట్టినా, అది కింద పెట్టినా, ఇది మీద పెట్టినా, అన్నీ అయిపోయినాయి. తర్వాత క్యాపిటల్ లెటర్స్కి స్మాల్ లెటర్స్కి నేనేమో దాంట్లో క్యాపిటల్ లెటర్స్ పెట్టినా, దేంట్లో నేను అప్లికేషన్లో మొత్తం క్యాపిటల్ లెటర్స్ ఉన్నాయి. లేదు, ఇక్కడ ఆధార్ కార్డులో క్యాపిటల్ లెటర్స్ ఉంటాయంట, లేకపోతే మెమోలో స్మాల్ లెటర్స్ ఉన్నాయి, సమ్ ఇట్లా అంటే స్పెల్లింగ్ అయితే సేమే ఉంది కదా. ఇప్పుడు ఎక్కడన్నా సరే ఒక లెటర్ మిస్ అయింది అనుకోండి, ఏదో సన్ ఆఫ్ నాన్న పేరులో ఏదో హెచ్ మిస్ అయిందని కొంతమంది, అంటే నేమ్ అనేది కరెక్ట్గానే ఉంది, దాంట్లో ఒక చిన్న లెటర్ మిస్ అయింది, పెద్ద ప్రాబ్లం కాకపోవచ్చు, దానికి నోటరీ కొట్టించుకొని పోతే అయిపోతుంది. అది ఒకటి. ఇంకొకటి, అప్పుడు ఆ ప్రాబ్లం అయింది, తర్వాత కీ ప్రాబ్లం అయింది, ఇప్పుడు కట్ ఆఫ్ ప్రాబ్లం అవుతుంది, రేపు రన్నింగ్ ప్రాబ్లం అవుతుంది, ఎల్లుండి మెడికల్ ప్రాబ్లం అవుతుంది. ఇవన్నీ తెలుసుకోండి. ఒక్కటే వీడియోను ఒకసారి చూసి మీరు క్లారిటీగా అర్థమవుతుంది మీకు కూడా ఏంటి అని. కానీ ఒకటే దాన్ని 100 సార్లు తిప్పి చూడడం, చేసేటోళ్ళు కూడా తిప్పి చేయడము, ఒకటే దాన్ని గడబడి చేసి పడేస్తే కన్ఫ్యూజ్ అవుతారు, టైం వేస్ట్ అవుతుంది, ఏముండదు. ఫస్ట్ గ్రౌండ్ కోరి రేపటి రోజు మీరు ఏం చేస్తారని అంటే, ఇక నేను లేవరా నాయన, నువ్వే వచ్చి బ్రష్ చేసి వాష్రూమ్ పోసి కడిగేసి పంపు గ్రౌండ్లో నా అందుకు నువ్వే ఉరుకుమని అనే కథలు ఉన్నాయి వాళ్ళు రేపు. అట్లా కాదు నాన్న, ప్రాక్టీస్ చేయండి, ప్రాక్టీస్ మేక్ పర్ఫెక్ట్ అని ఎన్నోసార్లు చెప్పినాం. ఇప్పుడు ఎవరికైతే తక్కువ మార్క్స్ వచ్చినాయో నెక్స్ట్ టైం చూసుకోరి, ఎక్స్పీరియన్స్ తోటి పోండి. ఇప్పుడు ఓకే, ఏదైనా ఇన్స్టిట్యూట్లో జాయిన్ కండి. ఇప్పుడు మీరు కూర్చొని నిర్లక్ష్యం చేయడం వల్ల వచ్చిన మార్క్స్ అవి మీవి. ఆ మార్క్స్ని మీరు బేస్ చేసుకొని నెక్స్ట్ ఫర్దర్గా ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. మనది సబ్స్క్రైబరే ఒక తమ్ముడు, నేను వివేక్ మాట్లాడతా ఆయనతో, అది కూడా నేను రికార్డ్ పెడతా తమ్ముడితోటి. ఆయనకు లాస్ట్ టైం 30 చేంజ్ వచ్చినాయి, ఇప్పుడు 109 వచ్చినాయి మార్క్స్. ఆయన ఎట్లా చేసిండు, ఏం చేసిండు, దాన్ని కూడా నేను ఒకసారి పెడతాను. అప్పటిదానిక రెస్ట్ తీసుకోర్రి, నిమ్మలంగా ఉండూరి, ఈవెంట్స్ ప్రాక్టీస్ చేయండి అందరూ. ఓకే, ఆందోళన పడద్దు. మెడికల్ ఎట్లుంటుంది, ఇది ఎట్లుంటుంది, అది పోతే ప్రాసెస్ తెలుస్తుంది. అక్కడ మనల్ని పెట్టి ఆగబట్టి కొయ్యరు, ఉరికమ్మం ఎక్కారు, అంతా మనకు ఫేవర్గానే జరుగుతుంది. సపోర్టివ్ స్టాఫ్ ఉంటారు అక్కడ. ఎస్ఎస్సిలో పారామిలిటరీస్ కూడా సపోర్ట్ చేస్తారు, బాగా ఎంకరేజ్మెంట్ ఉంటుంది, ఏం భయపడద్దు. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మనం ఈ వీడియో చేయడానికి చెట్లు పుట్టలు పట్టుకొని తిరుగుడు అవుతుంది. అక్కడ కూర్చుంటే తాపకోడు వస్తాను, ఈడికి వచ్చినాక కూడా ఫోన్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై. అట్లని తమ్ముళ్ళు కామెంట్ పెట్టిన వాళ్ళని నేను అంటలేదు, కామెంట్ పెట్టకని అనట్లేదు. మీ కామెంట్ ఒకవేళ మీ క్వశ్చన్, మీ డౌట్ అనేది రీజనబుల్గా ఉంటే, మీది జెన్యున్ డౌట్ అయితే ఖచ్చితంగా రెస్పాండ్ అవుతుంది తమ్మి. ఖచ్చితంగా నేను సపోర్టివ్గానే ఉంటాను, మీరేం టెన్షన్ తీసుకోవద్దు. కానీ నేను ఎవరిని అడుగుతున్నా అంటే ఒక 20-15% ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళ గురించి, మన జెన్యున్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి నేను మాట్లాడలేదు. ఎవరైతే సీరియస్గా జెన్యున్గా
హానర్గా ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా భగవంతుడు సపోర్ట్ చేస్తారు. అందరూ ఖచ్చితంగా జాబ్ కొడతారు. దాన్ని ఏం టెన్షన్ తీసుకోవద్దు. గర్ల్స్ అండ్ బాయ్స్. ఓకే. జై హింద్.